శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ అంటే ఇంట్లో అమ్మ నేను బయటికి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్తారు, చచ్చిపోయి వస్తారు. ఒకటి చిన్న సమస్యలకే అంటే పరిష్కరించుకోగలిగిన సమస్యలకే సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇలాంటి వ్యక్తుల జీవితాలు గురించి మరియు ఇలాంటి సూచించే రేఖలు మన హస్తంలో ఉంటే మనం వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చా? సాధారణంగా ఈ జీవితము, ఆరోగ్యము, ఆయుష్ మన ఆలోచన, మీరు ఈ రెండిటికి సంబంధించి అడిగారు. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఈ జీవితరేఖ చెప్తుంది. జీవితరేఖలో ఆటంకాలు ఏర్పడినప్పుడు మనం సూచనగా గుర్తించి దాన్ని మనం డైరెక్షన్ ఇస్తే సరి చేసుకోండి అని అంటే ఆరోగ్య పరిస్థితిని సరి చేసుకోవచ్చు. సరి చేసుకుని కొంతవరకు దాన్ని రెమెడీ చెయ్యొచ్చు. ఇంకా అక్కడతోటి ఎండ్ అయిపోతుంది అనుకోండి, ఎవరు ఏమి చేసేది ఉండదు. ఎక్కడో చోట ఎండ్ అయిపోతుంది అనుకోండి, కానీ మన ప్రయత్నం, డాక్టర్లు కూడా ఏమంటారు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటారు. అలా కాకుండా సూసైడ్ అన్నారు చూసారా మీరు, సూసైడిక్ టెండెన్సీ అనేటువంటిది ఆ వ్యక్తిలో ఆత్మన్యూనతాభావాన్ని రేకెత్తించడం వల్ల వస్తుంది. లేదా శిరోరేఖ మీద విపరీత ధోరణి ఏర్పడిన ఐలాండ్స్ ఉన్న, ఓవర్ కాన్ఫిడెన్స్, లెస్ కాన్ఫిడెన్స్, ఈ రెండు కూడా ప్రమాదకరమైనటువంటివి. విపరీత ధోరణి ఉండకూడదు, ఆత్మన్యూనతాభావం ఉండకూడదు. ఇవి రెండు శిరోరేఖ చెప్తుంది. ఈ శిరోరేఖ చంచలంగా ఉన్నప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను అన్నీ చేయగలనన్నా ఫీల్ అవుతూ ఉంటాడు. లేదా చంచలంగా ఉండి ఐలాండ్స్ ఉంటే నేను దేనికి పనికిరాను, వాడు చాలా ముందుకెళ్ళిపోతున్నాడు, నేను పనికిరాను అనేటువంటి భావన ఉంటుంది. అందువల్లనే ఇలాంటి భావాల్ని మనం చిన్న బాల్యం నుంచి మార్చడానికి మన పూర్వ విద్యా వ్యవస్థలో ఈ భావాలన్నిటినీ సరి చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. ఎందుకంటే గురుకులాలకు పంపించేవారు, అన్నీ అక్కడ ఆటల్ని పాటల్ని అన్నీ నేర్పేవారు. దాంట్లో ఓడిపోవటాన్ని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయించేవారు. ఇప్పుడు ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ నెగ్గరగా ఒకడే నెగ్గుతాడు. అంటే ఓడిపోయినప్పుడు కించపరచబడకుండా అది ఒక భాగం జీవితంలో అనేటువంటిది నేర్పేవారు. అవి ఎక్కడ సాధ్యమవుతాయి? ఆటలు, పాటలు, సంగీతము, ఇలాంటి కళల వలన సాధ్యమవుతాయి. కొన్ని సంవత్సరాల నుంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు మీ స్టూడియోలో అలాగే 4 గదుల్లో పాఠశాలలు తయారైనప్పుడు ఆరు బయట వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ మానసిక స్థితి గురించి కానీ ఆలోచన చేయకుండా కాంపిటీషన్ తీసుకొచ్చి మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. నువ్వు ఎక్కువ మార్కులు, ర్యాంక్ 1 రావాలి. ఇది అప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లల వాళ్ళలో సహజంగా ఈ శిరోరేఖ దృఢంగా ఉన్నటువంటి వాడిని ఏం చేయలేరు. బలహీనంగా ఉన్నటువంటి వాడు లోబడిపోతాడు. దానికి లోబడిపోయి ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకుంటూ ఉంటాడు. పెంచుకుని సరిగ్గా ఆ సమయం వచ్చినప్పుడు తను దేంట్లో అన్న ఫెయిల్ అయితే ఇది ఇంకా ఈ జీవితం అనవసరం అనేటువంటి దానికి వెళ్తాడు. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది నేర్పాలి వాళ్ళకి. ఓడిపోవటం కూడా మనం అలవాటు చేసుకోవాలి అని చిన్నతనం నుంచి నేర్పాలి. దాంట్లోనూ ఈ బలహీన మనస్కులకి ముందుగా నేర్పాలి. బలంగా ఉన్నటువంటి శిరోరేఖ బలంగా ఉన్నటువంటి వాళ్ళకి అక్కర్లేదు. అలాగే ఈ అరచేయి యొక్క స్వభావము, మృదుత్వం పెరిగిపోయిన వాళ్ళకి కూడా నేర్పాలి. అంటే బాగా పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు, బేలగా ఉంటారు. వాళ్ళు ప్రతిదాన్ని వెంటనే చిన్నది వచ్చినా సరే దుఃఖించేస్తూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని నేర్పాలి. నేర్పినప్పుడు మన కర్మను మనం సరిచేయవచ్చు, తెలుసుకోవచ్చు, ముందుగానే తెలుసుకుంటాం కూడా.